7వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకున్న 15వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్య మందులు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలములు మొక్కలేదు వారిని దేవుడే వారి కన్నులను ప్రతి బాష్పబిందువును చూపిస్తాయి. మరి సమయంలో గొర్రెపిల్ల గురించి మనం ఈ లోపల చాలాసార్లు మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, గొర్రెపిల్లలు ఉంటాయి. మనం ప్రకటన గ్రంథం గొర్రెపిల్ల జీవజలముల బొక్కల ఎద్దుకు వారిని నడిపించి, మరి దినం మనం తండ్రి దేవుడిని ఆరాధించడానికి కూడా కారణం ఆ గొర్రెపిల్లే. అవునా కదండి? మనం ప్రభు మందిరంలోకి వచ్చామంటే, దేవుని ఆరాధించడానికి వచ్చామంటే గొర్రెపిల్లే మనం నడిపించి. అవునా కదండి? చూడండి, మొట్టమొదటిగా ఆ గొర్రెపిల్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుని, ఆ గొర్రెపిల్ల ద్వారా మనకి ఏం కలిగింది ఆ విషయాలు తెలుసుకుని మనం ప్రభుని ఆరాధిద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 22వ అధ్యాయం చదవండి. 22వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూడండి, వారిద్దరూ కూడి వెలుచుండగా చదవండి, అక్కడి నుంచి చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుని చెప్పాడు. చూసారా, దేవుడు అబ్రహాముకి వాగ్దాన పుత్రునిచ్చి ఆయన పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకుని అబ్రహాం ఏమో ప్రేమిస్తున్నాడు. పైన మాట్లాడబడుతుంది చూడండి, అబ్రహాము తన కుమారుడు 2వ వచనం. అప్పుడైనా నీకు ఒక్కడే కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దానిని దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. తన కుమారుడిని దేవుడు ఏమడిగాడండి? దహన బలిగా. ఆ దహన బలిగా అర్పించడానికి అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడు ఆ చోటుకి తీసుకెళ్ళాడు. కత్తిని తీసుకెళ్ళాడు, ఇంకేం తీసుకెళ్ళాడండి? కత్తిని తీసుకెళ్ళాడు, నిప్పుని తీసుకెళ్ళాడు, తన కుమారుడిని కూడా తీసుకెళ్ళాడు. కానీ గొర్రెపిల్లను తీసుకెళ్ళాడు. తన కుమారుడిని బలివ్వడానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ కుమారుడు అడుగుతాడు, మనం చదివినప్పుడు చదవండి 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అబ్రహాము నా తండ్రి అని అందుకని ఏమి నా కుమారుడు అని. అప్పుడు నిప్పును కట్టెలు ఉన్నవి దహన బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది? ఈ దినం ప్రకటన గ్రంథంలో మనం చదివిన 7వ అధ్యాయం 15వ వచనం కూడా గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఆ దినాన్న అబ్రహాము అంటున్నాడు మాట, చక్కటి మాట. ఏమన్నాడండి? అబ్రహాము నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుని చెప్పాడు. అదే నాన్న తన కుమారుడికి బదులుగా దేవుడు ఒక గొర్రెపిల్లని ఏర్పాటు చేసి, ఆ గొర్రెపిల్ల గురించి అక్కడ రాయబడ్డది చూడండి, ఒక మాట ఉంటుంది. 13వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము కన్నెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుతున్న ఒక పొట్టేలు కట్టుగా అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకుని తన కుమారుడి మారుగా పెట్టి దహన బలిగా అర్పించి. అంటే తన కుమారుడు చనిపోవాలి, కానీ తన కుమారుడికి మారుగా దేవుడు ఏమిచ్చింది? పొట్టేలు గొర్రెపిల్ల. ఆ దినాన్న ఇస్సాకు బదులుగా దేవుడు ఒక గొర్రెపిల్లని ఏర్పాటు చేసి, అందుకే ఆ గొర్రెపిల్ల దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక మాట ఉన్నాడు, ఆయన అబ్రహాం ఏమన్నాడంటే చూడండి 7వ వచనం మనం చదివాం. అబ్రహాం ఇస్సాకు అడుగుతున్నాడు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడు. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నాం కానీ దహన బలికి గొర్రెపిల్ల. చూసారండి, ఆయనకి సందేహం కలిగింది. తండ్రితో వెళ్తున్నప్పుడు ఆ గొర్రెపిల్ల ఏది అంటే దేవునే చూసుకున్నాను. అక్కడ ఒక పేరు ఏంటండి? యెహోవా ఈరే.
యెహోవాయే చూసుకుని, దేవుడే చూసుకుని. మరి ఆ దేవుడిని చూసుకునే దేవుడు ఆ దినాన ఇస్సాకు మారుగా గొర్రెపిల్లని తీసుకున్నాడు. ఆ గొర్రెపిల్లని అబ్రహాము దహనబలిగా అర్పించాడు. ఆ దినాన అబ్రహాము గురించి దేవుడికి సాక్ష్యం ఏంటంటే 12వ వచనం ఉంటుంది, అతడు దేవునికి భయపడేవాడు. రెండవదిగా చూస్తే ఆయన 18వ వచనం అంటాడు, మరియు నువ్వు నా మాట విన్నందున. చూసారండి, అబ్రహాము దేవునికి భయపడేవాడు, రెండవదిగా దేవుని మాట వినేవాడు. ఆయన మాట విన్నందున భూలోకంలో జనములన్నీ కూడా ఆయన సంతానం వల్ల చూసారండి ఆశీర్వదింపబడ్డాడు. రెండవ చూడండి, ఆ గొర్రెపిల్ల ఏంటని చూస్తే ఇంకో మాట ఉంటుంది చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలు. ఏం చేయాలంటే ఇజ్రాయేల్కి దేవుడు చెప్పాడు మోషే ద్వారా ఏమనంటే, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలండి. దేన్ని తీసుకోవాలి అని చూస్తే కింద ఒక మాట చూడండి, 4వ వచనం చదవాలి. నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను అంటే గొర్రెపిల్ల ఎలా ఉండాలండి? నిర్దోషంగా ఉండాలి. ఏ దోషం ఉండకూడదు, ఏ లోపం ఉండదు, ఏ కలంకమైన ఉండకూడదు. అటువంటి గొర్రెపిల్లను తీసుకోమని దేవుడు చెప్పాడు. 7వ వచనం చదవండి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. ఆ తరువాత ఇశ్రాయేలు సమాజం తమ తమ కుటుంబం సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారంలో 2 నిలువ కమ్ములు పై కమ్మి మీద చల్లి. చూసారా ఏం చేయాలంటే ఆ గొర్రెపిల్ల చంపబడాలి. చంపబడిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుని ఎక్కడ రాయాలి చెప్పండి? చంపాలి. ఆ రక్తం కొంచెం తీసుకుని ఇండ్ల ద్వారబంధం మీద 2 నిలువ కమ్ముల మీద పై కమ్ముల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలి, చల్లాలి. చలికి ఏం జరుగుద్ది చూడండి. అదే నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. 12-11. పస్కా బలి. ఏ బలి ఇది? పస్కా బలి. ఎందుకు పస్కా బలి అంటే దేవుడు వారిని ఐగుప్తులోంచి విమోచిస్తున్నాడు. ఐగుప్తులు ఏముందంటే మరణం ఉంది, ఇజ్రాయేల్ ఏముందండి? జీవం ఉంది. చూడండి మాట చదవండి. 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి ఏమైపోతే అతను చేస్తున్నాడు. అంటే అతను చేస్తాను కాబట్టి మరి వీళ్ళు కూడా అప్పుడు ఐగుప్తులో ఉన్నారు కాబట్టి వారు మరణం పొందకుండా ప్రభు ఏం చెప్పాడంటే చదవండి మాట. అతను చేసి ఐగుప్తు దేవతలకు తీర్పు నేను యెహోవాను, మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉంది. నేను ఆ రక్తం చూసారండి. ప్రభు ఏం చేస్తాడు? ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం చూసి ఏం చేస్తాడు? అక్కడ చదవన్నమాట. మిమ్మల్ని నశింపజేయక తెగిలేదంటే ఆ రక్తాన్ని చూసి దేవుడు ఆ ద్వారబంధం మీద ఎప్పుడైతే ఆ రక్తాన్ని ప్రభు చూస్తాడో చూసినప్పుడు అక్కడ ఏం లేదండి? మరణం లేదు. మరణం లేదు. చదవండి 11వ వచనం కంటిన్యూ చేయండి. వారున్న ఇంట మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపజేయక నేను ఐగుప్తు దేశంలో పాడు చేస్తున్నాను. మిమ్మల్ని సంహరించుడు తెగులు మీ మీదకి అది తెగులు రాదు. అందుకే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడండి? నిర్దోషమైన గొర్రెపిల్లని మీ కొరకు చంపి దాని రక్తంలో ఎక్కడాలి ద్వారబంధం మీద రాయాలి. రాస్తే దేవుడు ఆ రక్తాన్ని చూసి అక్కడ దాగిపోయిన అదేనా అబ్రహాము కూడా తన కుమారుడికి బదులుగా ఆ పొట్టేలు ఇచ్చాడు. ఆ పొట్టేలు ఇవ్వడం ద్వారా అబ్రహాము గురించి దేవుని యొక్క సాక్ష్యం ఏంటంటే
నువ్వు దేవుని భయపడగలని నువ్వు నా మాట విన్నందున భూలోకంలో జన్మలన్నీ కూడా ఏమైందండి ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు వాగ్దానం చేస్తుంది. మరి ఈ రక్తాన్ని చూసి ప్రభు ఏం చేశాడంట? ఇజ్రాయేల్కి ఏముందండి? ఏముంది? వారు ఐగుప్తులో ఉన్నారు, కానీ మనకి ఏం లేదు, మరణం లేదు. దేని బట్టి? ఆ గొర్రెపిల్ల చంపబడ్డది. ఏ గొర్రెపిల్లని? నిర్దోషమైన గొర్రెపిల్ల. అదేనా ఇజ్రాయేల్ చంపిన ఆ రక్తాన్ని ఆ యొక్క ద్వారబంధం మీద నిరుటంగా రాసినప్పుడు అక్కడ ఏముందంటే వాళ్ళకి మరణం లేదు, జీవం ఉంది. అందుకే చూడండి, మనం చదివిన నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది చూడండి, 12వ అధ్యాయము 11, 12 చదివాం కదా, అక్కడ 23వ వచనం కూడా చదవండి. ఆ తలుపుని మిమ్మల్ని అందం చేయటకు మేము సంహారాన్ని చూసారండి. దేవుడు ఏం చేశాడు? ఆ దినాన్న ఆ గొర్రెపిల్ల రక్తం చూసాడు, అక్కడ దాటిపోయాడు. అది తెగిలేదని లేఖనాల్లో రాయబడ్డాడు. అందుకే లేవికాండంలో ఒక మాట ఉంటుంది చూడండి, లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. లేవికాండం రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము. ఎవరి నిమిత్తం అండి? మన నిమిత్తం కాదు, మన నిమిత్తం గొర్రెలు కాదు. యేసు ప్రభువు గొర్రెలకు వచ్చాడు, మన నిమిత్తం కాదు, ఇజ్రాయేల్ నిమిత్తం. అక్కడ రాయబట్టి మార్చాలి. లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడం బలిపీఠం మీద కోయిటికి దానిని మీకు ఇచ్చింది. రక్తము దానిలో ఉన్న ప్రాణము బట్టి ప్రాయశ్చిత్తము చేయదు. అది నాన్న అబ్రహాము కుమారుడికి బదులుగా పొట్టేలు దేవుడు చూసుకుని పొట్టేలు ఇచ్చాడు, ఆ దహన బలిగా అర్పించాడు. రెండోదిగా చూస్తే ఇజ్రాయేల్ విమోచన కొరకు, ఆ జీవం కొరకు అక్కడ నిర్దోషమైన గొర్రెపిల్ల ఏం చేయబడ్డదండి? చంపబడ్డది, వధింపబడ్డది. అందుకే లేవికాండంలో ప్రభు ధర్మశాస్త్రంలో రాయించలేదు. రక్తము దేహానికి ఏంటండి? ప్రాణం. మనం ఈ దినాన్ని బతుకున్నామంటే మన దేహంలో ఏముంది? రక్తమే ప్రాణం. చూడండి, చాలా మంది రక్తహీనులు అయిపోతారు. అయిపోతే చాలా మంది చనిపోతారు. అన్నీ బాగుంటాయి, కానీ రక్తం లేకపోతే ప్రాణం పోతుంది. అందుకే లేవికాండం 17వ వచనం ఏమంటే రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తం అంటే ఇశ్రాయేలు నిమిత్తము, ఆ మనుషుల నిమిత్తము దేవుడు ప్రాయశ్చిత్తం చేయనట్టు బలిపీఠం పోయడానికే దాన్ని ఇచ్చింది. రక్తము దానిలో ఉన్న, అంటే రక్తంలో ఏముందండి? అక్కడ మాట్లాడేట చూడండి 11వ వచనం. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి, అంటే ఆ ప్రాణాన్ని బట్టి ఏం కలుగుద్ది? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంటే రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణాన్ని బట్టి ఏం కలుగుద్ది అంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇంకో మాట చూడండి, అక్కడే 14వ వచనం. దాని రక్తము దాని ప్రాణములకు ఆధారం. అంటే సరే, దాని రక్తము ప్రాణానికి ఏంటి? ఆధారం. గొర్రెపిల్ల యొక్క రక్తము చూసి ప్రభు ఏం చేశాడు? దాటిపోయాడు. అక్కడ మరణం లేదు, అక్కడ తెగులు లేదు. కానీ ఐగుప్తుల్లో అయితే జంతువుల్లో కానీ ఆ పొర యొక్క మొదలుకొని మనుషులందరిలో కూడా ప్రథమ సంతానం ఏమైపోయిందండి? అర్థమైపోయింది, నశించిపోయారు. ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన ప్రకటన కలిగాం 17వ అధ్యాయం 7 చూడండి మాట. 7:17 ఏముంది? సింహాసనం మధ్య ముందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. చాలు. ఈ గొర్రెపిల్ల ఎవరు? మన ఆదికాలంలో చూస్తే దేవుడు పొట్టేళ్ళని ఇచ్చాడు. మన నిర్మాకాలంలో చూస్తే నిర్దోషమైన గొర్రెపిల్ల ఇచ్చాడు. ఆదికాలంలో చూస్తే ఆ రక్తం చిందింపబడుతూ వస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక వచ్చేటప్పుడు చూడండి, ఒక మాట రాయబడుతుంది. 9వ అధ్యాయము చదవండి, 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవి,
రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. చూసాను, రక్తం చిందింపకుండా. మరి దేవుడేమో ఆత్మ, దేవుడేమో అదృశ్యుడు. ఆ దేవుడు అదృశ్యుడు, ఆ దేవుడు ఆత్మ, ఆయన పరలోకమందు ఉన్న దేవుడు. ఆ దేవుడి లోకానికి ఎలా వచ్చాడంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లకు వచ్చి. దేవుడు ఎందుకు ఇచ్చాడు ప్రభు రక్తం? మన ఇందాక ఆది కాలంలో కానించి లేని కాలంలో కూడా రాయబడ్డది. రక్తం లేకుందంటే ప్రాణం ఉంది. ఆ రక్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కొరకు ఇచ్చాడు. ప్రాయశ్చిత్తం కొరకు. ఇక్కడ ఏం రాయబడ్డదంటే ఎబ్రియలు రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత ఏమవుతుందని శుద్ధి చేయబడుతుంది. రక్తం చిందింపకుండా ఏం కలగదు? పాప క్షమాపణ కలగదు. ఏం కలగదండి? పాప క్షమాపణ కలగదు. అందుకే ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి. 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. సరే, ఈ ఎడ్లో, ఈ మేకలో, ఈ గొర్రెలు బలు ఇస్తున్నారు, కానీ పాపాలు మాత్రం అలాగే నిల్చుంటున్నాయి. అర్థమైందండి? బలిస్తున్నాడు, మళ్ళీ పాపం చేస్తున్నాడు, బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఇది పాపం తీసివేయటం అసాధ్యం. చూడండి ఆ మాట. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపం తీసివేయటం అసాధ్యం. అంటే ఆ రక్తం వల్ల మానవుని పాపం తీసివేయట అసాధ్యం. అందుకే ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చిన చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. దేవుని గొర్రె. ఎవరండి ఈయన? ఎవరు? మరణాన్ని యోహాను, యేసు. మనం ఏమిందాక ఎవరు చూసాం? మేకల్ని, గొర్రెల్ని, పొట్టేల్ని చూసాం. ఇక్కడికి వచ్చేవాడు ఎవరు వచ్చారు? యేసు వచ్చి ఆయన గురించి చూడండి. బాప్తిస్మిచ్చి యోహాను, మరణాన్ని యోహాను, యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. ఇంతకుముందేమో పశువుల గురించి రాయబడ్డాడు, గొర్రెల గురించి, మేకల గురించి. ఆ రక్తం తీసివేయడం అసాధ్యం. అయితే యేసు ప్రభువు గురించి రాయబడ్డది, యేసు తన యొద్దకు రాగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. ఆయన దేవుని గొర్రెపిల్లకు వచ్చి ఈ గొర్రెపిల్ల గురించి అదే బాప్తిస్మిచ్చి యోహాను ఒక మాట అంటారు చూడండి. 35వ వచనం. 35 చదవండి. 36. మరునాడు మరలా యోహాను శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఈయన ఎవరండి? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎందుకు వచ్చింది లోకంలో కంటే? చెప్పండి, ఎందుకు వచ్చింది? లోక పాపమును మోసుకుని పోవడానికి, పాపాన్ని మోసుకుని పోవడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే ఎడ్ల రక్తం కానీ, మేకల రక్తం కానీ, ఆ రక్తం ద్వారా మానవ పాపానికి క్షమాపణ లేదు. ఆ పాపం తీసివేయట అసాధ్యం. అందుకే ఆయన గురించి బాప్తిస్మిచ్చి యోహాను మాట అంటాడు, యేసు వైపు చూచి. ఎవరి వైపు చూచాడండి? యేసు వైపు చూసి. ఆయన దగ్గర బాప్తిస్మం తీసుకొని చాలామంది వచ్చారు, కానీ ప్రభు వైపు చూసి అన్నాడే. ఏమన్నాడు ఆయన? ఇదిగో ఎవరైనా ఎవరండి? లోక పాపం మోసుకుని పోవు దేవుని. ఇంకో మాట అంటాడు ఆయన చూడండి. 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడు నేను తెలుసుకుని. ఈయన ఎవరో? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఈ లోకానికి లోక పాపం మోసుకుని పోవు గొర్రెపిల్లగా వచ్చి ఈ గొర్రెపిల్ల గురించి బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు. అందుకే ఒక మాట వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త
ఆయన పులిపెట్టి తీసుకోవాలి. ఇంతేకాక క్రీస్తుని మన పస్కా పసుపు వదిలిపెట్టాడు. ఈయన ఎవరేం చెప్తాడండి అపోస్తలుడైన పౌలు గారు? పస్కా పసుపు, పస్కా పసుపు. అక్కడ పశువులు వధింపబడ్డాయి, నిర్దోషులని గొర్రెపిల్ల వధింపబడ్డారు. ఆ గొర్రెపిల్ల ఎప్పుడైతే వధింపబడ్డదో దాని రక్తము ఆ ద్వారబంధాల మీద రాసినప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఆ రక్తాన్ని చూసి దాటిపోయాడు. అబ్రహాం కూడా కుమారుని అడిగాడు, తండ్రి గొర్రెపిల్ల లేదన్నాడు. ఇప్పుడు ఆయన చక్కటి సమాధానం చెప్పాడు, దేవుడే చూసుకున్నాడు. దహన బలి అక్కడ కుమారుని చూసుకున్నాడు. మరి నీ కొరకు నా కొరకు ఎవరు చూసుకున్నాడు ప్రభు? చెప్పండి. నీ కొరకు నా కొరకు ఎవరు ఇచ్చారు? దేవుని కుమారుడు ఇచ్చారు. లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇచ్చారు. అందుకే గొర్రెపిల్ల గురించి చెప్పొస్తే పౌలు గారు అంటారు చూడండి, ఇంతేకాక క్రీస్తును మన పస్కా పసుపు వధింపబడ్డాడు. ఆయన మన కొరకు వధింపబడ్డాడు. దేని కొరకు వధింపబడ్డాడు చెప్పండి? ఆయన ఎందుకు వధింపబడ్డాడు చెప్పండి? దేని కొరకు వధింపబడ్డాడు? ఆనాడు వధింపబడ్డాయి ఆ ఇజ్రాయేల్ నిమిత్తము. ఆ వధింపబడిన గొర్రెపిల్లలను చూసి అక్కడ మరణమే లేదు, జీవం ఉంది. ఐగుప్తుల్లో ప్రధానమైనదంతా కూడా చనిపోయింది. మరి ఆయన మన కొరకు ఎందుకు ఉపయోగపడ్డాడు చెప్పండి? చూడండి, మాట ఉంటుంది యెషయా గ్రంథం 53 అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. చూస్తారండి, ఆయన ఏమైపోయాడు? మన కొరకు దౌర్జన్యం నొందాడు. బాధింపబడినా కానీ ఏం చేయలేదంట, నోరు తెరవలేదు. ఇంకేమన్నా వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. ఎందు నిమిత్తం చెప్పండి? బాప్తిస్మిచ్చి యోహాను అయితే లోక పాపను మోసుకుని పో గొర్రెపిల్లని చెప్తున్నాడు. అదే యెషయా గ్రంథంలో 53 అధ్యాయంలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన మౌనంగా ఉన్నాడంట. వదకు తేబడి గొర్రెపిల్ల ఎలా మౌనం అయిపోతాడు, అలా మౌనం అయిపోయాడు. పైన చదవండి, ఒక మాట ఉంటుంది 5వ వచనం. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచు. ఆ గొర్రెపిల్ల గాయపరచబడ్డాడు. దేని కొరకు? మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషమును బట్టి నల్లగొట్టబడ్డాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. కింద ఒక మాట ఉంటుంది 6వ వచనం. మనం అందరము గొర్రెలనే త్రోవ తప్పిపోయి మనుషులమే, కానీ మనం అందరం ఏం తప్పిపోయామండి? త్రోవ తప్పిపోయామంట. మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడంట. మన అతిక్రమ క్రియలు బట్టి అయినా గాయపరచబడ్డాడు. ముందుగానే ఆయన గురించి రాయబడిన వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రభు ఈ లోకానికి లోక పాపం మోసుకుని పో గొర్రెపిల్లకు వచ్చి ఆ గొర్రెపిల్ల గురించి పిలాతు అంటాడు, ఈయనలో నా ఏ దోషము నాకు నేరం లేదు, ఆయన నేరం లేదు, కానీ ఏ నేరం చేయదు. కానీ ఆయన ముఖం మీద ఏం వేస్తారండి? ఉమ్మేస్తారు, చెంప మీద కొట్టారు, తల మీద ముళ్ళకెరట ధరించేసి అవమానపరిచారు, దూషించారు, అపహాసించారు. ఆయన్ని ఒక మాట ఉంటుంది చూడండి, ఆయన ఎక్కడ నిలబడ్డాడంట? మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. ఆ ఎదుట ఎక్కడ నిలబడ్డాడండి? క్రీస్తు అంటే ఎవరు? సర్వాధికారం కలిగిన అధికారం గల దేవుడు ఈ లోకానికి లోక పాపం మోసుకుంటూ గొర్రెపిల్లకు వచ్చాడు. ఒక అధిపతి ఇచ్చాడు, నీ కొరకు నాకు, మన పాపం కొరకు. అంతే గొర్రెపిల్ల లోక పాపం మోసుకుని పోవు గొర్రెపిల్ల. ఆయన మన కొరకు వధింపబడ్డాడు, మన కొరకు బాధింపబడ్డాడు, మన కొరకు ఆయన ఎన్నో బాధలు భరించి చివరికి ప్రభు ఏం చేయబడ్డాడంటే లేఖనముల ప్రకారం మన పాపాల కొరకైనా మరణించి సమాధి చేయబడి సమాధుల నుంచి 3 దినాలు లేపబడి ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడు.